नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व एमएलए अरोरी रमेश ने कहा कि झूठी बातें करके सत्ता में आई कांग्रेस ने लोगों के लिए कुछ नहीं किया। ग्रेटर वरंगल एरिया 14 डिवीजन एसआर नगर बालाजी नगर में बीआरएस के खास पदाधिकारियों की एक मीटिंग हुई। मीटिंग में पूर्व एमएलए अरोरी रमेश, बीआरएस पार्टी नेता K3 राजशेखर बट्टिनी, सुभाष भास्कर, नरसिम्हा, सम्मक्का, माधवी, यादगिरी, पोशालू शंकर और दूसरे लोग शामिल हुए। दूसरी पार्टियों के कई लोग बीआरएस में शामिल हुए। अरोरी रमेश ने कहा पार्टी इसका पहनाकर स्वागत किया। इस मौके पर बोलते हुए रमेश राजशेखर ने कहा कि झूठी बातें करके सत्ता में आई कांग्रेस सरकार ने लोगों के लिए कुछ नहीं किया। उन्होंने बताया कि आने वाले दिनों में बीआरएस सबसे आगे रहेगी। మరి కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా 200 నుండి 2000 పెన్షన్ చేసిండు. కళ్యాణ లక్ష్మి చెప్పకపోయినా 1,116 ఇచ్చిండు. మా రైతుకు చెప్పకపోయినా 7,500 రైతు బంధం ఇస్తాడు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు. మరి వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చి ఏదన్నా డబ్బులు చేసిందా? తులం బంగారం ఇస్తానని ఇచ్చిందా తల్లి? మా చదువుకున్న పిల్లలకు స్కూటీ అన్నారు, వచ్చిందా? మా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నారు, వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వచ్చినాయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. మాయ మాటలతో అబద్ధం ప్రచారాలతో మార్పు పేర ప్రజల చెవులో పువ్వులు పెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కటి అమలు చేయకుండా అన్ని ఎగవేతలు ఏం చేస్తున్నాడు? ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. పుట్ట చేత పట్టుకొని పట్టణాలకు వచ్చిన గుడిసెలు కూడా కొడుతున్నారు. బుల్డోజర్ పాలన జరుగుతుంది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తితే గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. అడ్డగోలు అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో మాట్లాడుతున్నారు. రాబోయే ఎలక్షన్లో 14వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఏ విధంగా ఉండాలనే దాని మీద ఇవాళ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్య కార్యకర్తలే కాకుండా పార్టీ శ్రేణులతో పాటు వివిధ గ్రామ శాఖల అన్నిట్లలో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథంగా బతి అంటే అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మీకోసం మేము కూడా ఉంటామనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత మహిళలు కానీ యువకులు కానీ నాయకులు కానీ అక్కడ మాకు ఏం నచ్చలే. ఇదివరకు 14వ డివిజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులతో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలనే ఆలోచనతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా 14వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలనే ఆలోచనతో ఆరూరు రమేష్ అన్నకు మద్దతుగా తెలియడం జరిగింది. అదేవిధంగా ఆరూరు రమేష్ అన్న గారు కూడా కార్యకర్తలకు ఏ రోజు కూడా నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పార్టీని కూడా ఎలాంటి వాళ్ళని కూడా ఏమి ఇబ్బందులు పెట్టలే. ఇట్లాంటివి కావద్దు. ఏదన్నా గెలుపు ఓటమి అనేది సాధ్యం, కానీ ఏది ఉన్నా కూడా వివిధ పార్టీ నాయకులందరూ కూడా కొద్ది ఇబ్బందులు పెట్టకుండా జరగాలంటే అందరినీ సమిష్టిగా ఉండాలనే ఆలోచనతో విధానంతో రమేష్ అన్న కూడా పిలిపించడం జరిగింది. ఈ 13 డివిజన్ల కంటే ఎక్కువ 14వ డివిజన్ ప్రియారిటీ పెట్టి మమ్మల్ని గెలుపు కోసమే కానీ రాజకీయంగా కానీ ఇక్కడ ఉన్న ప్రజల అభివృద్ధి కోసమే కానీ ఏదున్నా అండదండగా ఉంటానని తెలియజేయడం జరిగింది. దీంట్లో